హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు బాబు ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు రస్కులతో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ అయినప్పుడు ఈ స్వీట్ చేసుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు రస్కుల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 15 రస్కులు తీసుకున్నాను. 15 రస్కుల్ని 2 ముక్కల కింద విరుపుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి, అప్పుడు మనకి హల్వా బాగుంటుంది అనమాట. నేను 2 ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని పౌడర్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న రస్కుల పౌడర్ యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈవెన్ గా మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే రస్కుల పౌడర్ మారిపోయి స్వీట్ అంత టేస్టీగా ఉండదన్నమాట. లో ఫ్లేమ్ లో ఈవెన్ గా ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది ఒక 5 నిమిషాల్లో. ఆ పౌడర్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు 1 కప్పు రసగుల్ల పౌడర్ కి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని 1.25 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల వాటర్ 1.25 కప్పు షుగర్, అంటే మీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా మీరు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా తీగ పాకం వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. గులాబ్ జామున్ కి ఎలా అయితే పాకం ప్రిపేర్ చేసుకుంటామో అలా పాకం ప్రిపేర్ చేసుకుని 2 యాలకులు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న రసగుల్ల పౌడర్ ఇందులోకి యాడ్ చేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మిక్స్ చేసుకోండి, అప్పుడు మాడిపోకుండా చక్కగా మిక్స్ అవుతుంది అనమాట. మధ్యలో ఉండల్లాగా ఉంటే అది తిప్పుకుంటూ స్మాష్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ కి చక్కగా రసగుల్ల హల్వా ప్రిపేర్ అయిపోతుంది. అంత టైం పట్టదు, ఎందుకంటే మనం ఆల్రెడీ రసగుల్ల పౌడర్ ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి. దింపే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ట్రై చేయండి. 100కి 100 మార్కులు పడతాయి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.